వెల్కమ్ టు హితం టీవీ. చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఆడవారిలోను మగవారిలోను ప్రస్తుతం కనిపిస్తున్న ప్రాబ్లం ఆర్థరైటిస్. దీని గురించి అపోలోలోని ప్రముఖ సర్జన్ పేర్రెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్? ఆర్థరైటిస్ అంటే మన కామన్ పరిభాషలో కీళ్ళవాతం అని, కీళ్ళ అరుగుదల వల్ల వచ్చే సమస్యను ఆర్థరైటిస్ అంటారు. ఇది అసలుకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది సార్? ఇది మామూలుగా వయసు అంటే 50 సంవత్సరాల పైబడిన వారికి కామన్గా వచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో 40 సంవత్సరాల నుంచి కూడా మనము మగవారిలో కానీ ఆడవారిలో కానీ 40 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా చూస్తున్నాము. ఈ మోకాలు అరుగుదల సమస్య బాగా ఎక్కువగా కనపడుతున్నది. ఓకే సార్, దీంట్లో అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? కామన్గా అందరిలో సిమ్టమ్స్ అది ఎలా తెలుస్తుంది మనకి? ఈ మోకాలు అరుగుదల వలన ఏమవుతుందంటే ఇక్కడ సమస్య ఏమిటంటే కార్టిలేజ్ అని ఉంటుంది, తెల్లగా మన కొబ్బరిలాగా ఉంటుంది అన్నమాట. కీళ్ళల్లో నొప్పి రాకుండా అది కాపాడుతుంది మనల్ని. కానీ వయసు పెరగడం వలన లేదా ఏదైనా దెబ్బ తగడం వలన ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు మనకు దాని కింద ఉన్న బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఎక్స్పోజ్ అవడం వల్ల మోకాలు నొప్పి వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సమస్య ఏమిటంటే నొప్పి, కీళ్ళ నొప్పి అనేది ప్రధానమైన సమస్య, ఈ కీళ్ళ అరుగుదల వలన వచ్చే సమస్య. ఓకే, అసలు దీనికి కాజెస్ ఏంటి సార్? అసలు ఇది రావడానికి కాజెస్? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. రకరకాల కీళ్ళవాతాలు దీనికి కారణము. అంటే మనం వాడుక భాషలో మనము కీళ్ళవాతము, సంధివాతము అని అనుకుంటాం కదా. ఈ కీళ్ళ నొప్పులు రావడానికి కూడా రకరకాల రోగాలు కూడా కారణము. రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటారు అన్నమాట. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ వలన కీళ్ళు డ్యామేజ్ అవుతాయి. దీనివలన మనకు ఆ నొప్పి వస్తుంది. ఇది కాకుండా వీటన్నిటికంటే కామన్గా వచ్చేది ఆర్థరైటిస్ అంటాము జనరల్ టర్మ్స్లో. ఇది యూజువల్గా వయసు పైబడిన వారిలో వస్తుంది. వయసు వలన డీజనరేటివ్ చేంజెస్ వలన మనకు ఈ కీళ్ళ ఆర్థరైటిస్ అని వస్తుంది. ఓకే, అసలు ఇది ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? అంటే ఎలా గుర్తించవచ్చు ఏ పెయిన్స్ వలన వస్తుంది? అంటే ఇది కామన్గా మనం క్లినికల్ డయాగ్నోసిస్గా కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే మన పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకున్న నొప్పిని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, కీళ్ళలో నొప్పి ఉందంటే దాని అర్థం మనం ముందు దీన్ని సస్పెక్ట్ చేయాలి, ఆర్థరైటిస్ ఉందా లేదా అని. దాని తర్వాత దానికి తగిన మనం కొన్ని పరీక్షలు చేస్తాము. ఎక్స్రే తీసుకోవడము, ఎంఆర్ఐ తీసుకోవడం, దాని రిపోర్ట్స్ని బట్టి మనము డయాగ్నోసిస్ చేయవచ్చు. దీనిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? దీనికి ఆప్షన్స్ ఎలా ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్, మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే సర్జరీ లేకుండా టాబ్లెట్స్, ఇతర ఇంజెక్షన్స్ వలన కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇవన్నీ ప్రయత్నం చేయగా కూడా తగ్గకపోతే మనం సర్జికల్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ఫిజియోథెరపీ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. కండరాల పటుత్వం పెంచుకోవడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి. ఓకే, యాక్చువల్గా అసలు ఫిజియోథెరపీ అంటే ఏం చేస్తారు సార్? అంటే జనరల్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, యాక్చువల్గా ఫిజియోథెరపీ అంటారు, సంథింగ్ ఒక ఫిజియోథెరపీ వచ్చి సంథింగ్ ఏదో పెట్టి చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీ అనేది కూడా ఒక పెద్ద వాస్ట్ ఫీల్డ్ అది. ఓకే, మనకి ఈ కీళ్ళకు సంబంధించిన ఫిజియోథెరపీ అంటే మేజర్గా ఆ కీళ్ళకు సంబంధించిన కండరాల పటుత్వాన్ని పెంచడం. అది ఏ విధంగా అంటే ఎక్సర్సైజ్ చేసి దాన్ని కండరాల బలాన్ని పెంచితే మనకు ఆ కీళ్ళకు రక్షణ లభిస్తుంది అనమాట. దానివల్ల అరుగుదల తగ్గుతుంది. ఓకే, సో అది ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ కీళ్ళ నొప్పుల నివారణకి ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది. సార్, జనరల్గా ఇప్పుడు జిమ్కి చాలామంది వెళ్తూ ఉంటాం. సో దీనివల్ల కూడా బోన్ మీద కదా వాట్ ప్రెషర్ పడుతూ ఉంటుంది కదా. మరి ఎక్కువగా అలా జిమ్ చేసే వాళ్ళకి ఈ డిసీజ్ రావడానికి ఏమైనా ఉంటుంది? అంటే ఎక్కువ జిమ్ చేయడం వల్ల వస్తుందని కాదు. అంటే దాని ఒక గైడెన్స్ లేకుండా ఎంతూజియాస్టిక్గా ఎగ్జైట్ అయిపోయి బియాండ్ యువర్ కెపబిలిటీ చేయడం వలన కీళ్ళ డ్యామేజ్ జరుగుతుంది. దీన్ని ట్రామాటిక్గా కన్సిడర్ చేయవచ్చు. అంటే దానిలో అక్కడ దెబ్బ తగులుతుంది కీలుకి. మనకున్న కెపబిలిటీ కంటే ఎక్కువ చేయడం వలన అక్కడ కీలు డ్యామేజ్ జరుగుతుంది. దాని నుంచి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. ఓకే, అంటే మినిమం ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఎంతవరకు అంటే ఏ టైం వరకు మినిమం ఈ టైం వరకు వర్కౌట్ చేస్తే ఓకే? అంటే 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్?
అంటే ఇంత టైం అని ఉండదు, కానీ మనం ఆ ఎక్సర్సైజ్ మొదలు పెట్టినప్పుడు ఒక క్రమ పద్ధతిలో మొదలు పెట్టాలి. ఒకేసారి 2 గంటలు 3 గంటలు చేస్తామంటే అవి కీళ్ళు శరీరం అన్నీ దెబ్బతింటాయి. మనం దాన్ని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. ఫస్ట్ మనం మొదలు పెట్టినప్పుడు మొదటగా మనం ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోవాలి. అది గైడెన్స్తో, ట్రైనర్స్తో లేదా డాక్టర్ సలహా తీసుకొని, ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకొని మొదలు పెట్టుకొని తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది ఎక్సర్సైజ్ ఒకటే కాదు, మనం వాకింగ్ చేస్తుంటాము, మనము సడన్గా వెళ్ళి 10-15 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే మనం కీళ్ళు డ్యామేజ్ అవుతాయి, నొప్పులు వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్స్ కారణమవుతుంది. సో ఏదైనా కూడా ఒక క్రమ పద్ధతిలో అంటే గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. సో మనం ఒక 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ వాకింగ్ మొదలు పెడితే దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ 6 వీక్స్ 2 మంత్స్ టైం పెట్టుకొని 3 మంత్స్ ఒక టార్గెట్ పెట్టుకొని స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎస్పెషల్లీ మధ్య వయస్కుల వాళ్ళు సడన్గా 40 ఏళ్ళ వాళ్ళు ఎక్సర్సైజ్ మొదలు పెడితే దానివలన డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది. మనకు వచ్చే బెనిఫిట్ కంటే జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఎక్సర్సైజ్ చేయొద్దని డిస్కరేజ్ చేయడం లేదు, ఎక్సర్సైజ్ చేయడం ఖచ్చితంగా చేయాలి. కానీ ఒక క్రమ పద్ధతిలో ఒక ట్రైనింగ్, ఒక సలహా తీసుకొని, ఎక్స్పర్ట్ సలహా తీసుకొని, నిపుణుల సలహా తీసుకొని దాన్ని మనం పాటించడం వల్ల మనకు దానివల్ల జరిగే డ్యామేజ్ని కంప్లీట్గా నివారించవచ్చు. మనం దాని బెనిఫిట్ని మనం ఆస్వాదించవచ్చు. ఓకే సార్, యాక్చువల్గా ఇది నాకే కాదు చాలా మందికి ఉన్న డౌట్, రన్నింగ్ బెటరా ఆర్ వాకింగ్ బెటర్? రెండు బెటరే, కానీ మన వయసు మన పరిమితిని బట్టి మనం చేసుకోవాలి. ఓకే సార్. మన ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే రన్నింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ 70-80 ఇయర్స్ వాళ్ళు కూడా రన్నింగ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఆ స్టేటస్ని, ఆ ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు అది చేసుకోవచ్చు. మనం లాస్ట్ 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయలేదు, సడన్గా నేను రన్నింగ్ చేస్తాను నేను అంటే కుదరదు. ఓకే. శరీరం ఒప్పుకోదు, దానికి అకస్టమ్డ్ అవ్వాలన్నమాట. ఓకే. ఆ పని చేయడానికి శరీరానికి ఆ ట్రైనింగ్ ఇవ్వాలి మనం. ఓకే. ఇప్పుడు మనం రన్నింగ్ చేస్తున్నాము 2 కిలోమీటర్లు, దానికి మనం ఆ రకమైన శిక్షణ ఇవ్వాలి ముందు. ఓకే సార్. దానికి ఏం చేయాలి, ముందు వాకింగ్ మొదలు పెట్టాలి, ఓకే, తర్వాత స్పీడ్ వాకింగ్ చేయాలి, దాని తర్వాత నిదానంగా 1 కిలోమీటర్ జాగింగ్ కానీ అట్లా మొదలు పెట్టాలి, తర్వాత 2 కిలోమీటర్ జాగింగ్ చేయాలి, తర్వాత రన్నింగ్కి వెళ్ళవచ్చు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్తే శరీరం దానికి అడ్జస్ట్ అవుతూ అది కూడా దాన్ని బలం పుంజుకుంటుంది అనమాట. పుంజుకొని ఆ విధంగా అది కూడా మనకు సహకరిస్తుంది. మన కీళ్ళు కానీ, మన ఎముకల పటుత్వం కానీ, కండరాలు కానీ అన్నీ మనకు సహకరిస్తాయి. దానివల్ల మనకు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే సార్, మామూలుగా చాలామంది అరుగుదల, అప్పుడు మీరు చెప్పారు కదా కీళ్ళ అరుగుదల, ఎక్కువగా వాకింగ్ చేయడం వల్ల అలా వస్తుంది, బాడీ వెయిట్ మొత్తం ఆ కాళ్ళ మీద పడుతుంది అట్లా చెప్తూ ఉంటారు. అంటే మనం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ వాక్ చేయకూడదు అంటారా? అలాగేం లేదు. వెయిట్ ఎక్కువ ఉండడం వలన కీళ్ళు అరుగుతాయి అంటే వెయిట్ ఒక కారణం, కీళ్ళు అరగడానికి ఒక కారణం మాత్రమే, కానీ అదే కీళ్ళు అరగడానికి కారణం అని ఏం లేదు. అంటే చాలామంది మనం చూస్తుంటాము 100 kgs ఉంటారు, 120 kgs ఉంటారు, వాళ్ళ కిలో నొప్పులు ఏమి ఉండవు, చాలామంది ఉంటారు. సో అలా అని వెయిట్ కారణం కాదు, కానీ అది దానివల్ల ఖచ్చితంగా అరుగుతాయని ఏం లేదు. మన కీళ్ళు అరగడానికి మెయిన్ కారణం మనకు ఫిట్నెస్ లేకపోవడం, కండరాలలో వీక్నెస్ ఉండడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా కీళ్ళ అరుగుదల వస్తుంది. ఓకే. ఏమవుతుందంటే కండరాల పటుత్వం లేనప్పుడు లిగమెంట్స్, బోన్ అన్నీ వీక్ అవుతాయి, దానివల్ల కీళ్ళ అరుగుదల వస్తుంది. ఓకే సార్. యాక్చువల్గా ఈ ట్రీట్మెంట్లో స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ కూడా అని కూడా ఉంటుంది కదా సార్, అది అసలు ఎలా చేస్తారు సార్? ఏ పేషెంట్స్కి మీరు రిఫర్ చేస్తారు ఆ ట్రీట్మెంట్? స్టెమ్ సెల్స్ అని మనం ఈ టర్మినాలజీ వాడుతున్నాం, కానీ ఇట్స్ నాట్ యాక్చువల్లీ స్టెమ్ సెల్స్. ఓకే. ఇట్ ఈస్ మనం రక్తంలో ఉన్న ప్లాస్మా అంటాం, దాంట్లో ఉన్న ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేషన్ వాడతాం అనమాట. దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అవి మనం కీళ్ళలో ఇంజెక్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఒకటి ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అంటే PRP అంటాం అనమాట, అది ఒకటి వాడతారు. లేదా బోన్ మ్యారో కాన్సన్ట్రేషన్, BMAC అంటాం అనమాట, బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్, అంటే బోన్ మ్యారో నుంచి బ్లడ్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని, ప్లేట్లెట్స్ని తీసుకొని కీళ్ళలో ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ రిపేర్ అయ్యే కెపబిలిటీ పెరుగుతుందన్నమాట. ఓకే. రీజనరేటివ్ కెపబిలిటీ ఆఫ్ ద జాయింట్, అంటే ఆ కార్టిలేజ్ కణాల రీజనరేటివ్ కెపబిలిటీని పెంచుతాం.
దీన్ని జనరల్ టర్మ్స్లో స్టెమ్ సెల్స్ అంటారు. స్టెమ్ సెల్స్, ఓకే. కానీ ఇంకొకటి ఏముంటుందంటే కార్టిలేజ్, ఒక లోకల్ ఏరియాలో కార్టిలేజ్ డ్యామేజ్ అయినప్పుడు ఆ కార్టిలేజ్ రిప్లేస్మెంట్ థెరపీ ఉంది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది దానివల్ల. ఓకే. కానీ ఇవన్నీ అప్లై చేయడానికి మనకు ఆస్టియోఆర్థరైటిస్లో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. ఈ అర్లీ స్టేజెస్లో ఇవన్నీ బాగా పనిచేస్తాయి. స్టేజ్ 1, స్టేజ్ 2లో. ఓకే. స్టేజ్ 3, స్టేజ్ 4 తర్వాత వాటి ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఇంకా వాళ్ళని కంపల్సరీ సర్జరీస్ కానీ ఇలా సర్జరీ వాళ్ళ అంటే ఆ పేషెంట్ యొక్క నొప్పిని బట్టి, కెపబిలిటీని బట్టి, ఇనబిలిటీని, డిసెబిలిటీని బట్టి మనం నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాం. అసలు నీ రీప్లేస్మెంట్ ఏజ్ వాళ్ళ వరకు చేయించుకోవచ్చు. అసలు ఎలాంటి పేషెంట్స్కి దీన్ని మీరు సజెస్ట్ చేస్తారు? నీ రీప్లేస్మెంట్ అదే ఇందాక చెప్పినట్టు ఎవరికైతే ఈ మెడికల్ ట్రీట్మెంట్, ఎక్సర్సైజు, ఫిజియోథెరపీ వలన పెద్దగా ఫలితం ఉండదు, వాళ్ళు సఫర్ అవుతుంటారు అన్నమాట. నడకల్లో కానీ స్లోగా ఉంటారు, ఎక్కువ దూరం నడవలేరు, వాళ్ళ సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంటుంది. మెయిన్గా పెయిన్, నొప్పి అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఏమి చేయాలన్నా, కూర్చోవాలన్నా, నిలబడాలన్నా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఎక్కడికి కదలలేరు. సో అటువంటి వారికి మనము నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాము. సార్ అసలు ఈ నీ రీప్లేస్మెంట్ అనేది అది ఎంతమందికి సక్సెస్ అవుతుందో దానిలో ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటాయా సార్? చాలామందికి డౌట్, నీ రీప్లేస్ చేసుకుంటే అది మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది ప్రాబ్లము అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, చేయించుకోవాలన్నా భయపడుతూ ఉంటారు. అసలు దీనిలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే కీళ్ళ మార్పిడి. కీళ్ళు తీసి ఆర్టిఫిషియల్ జాయింట్ పెడతాము, కీళ్ళ మార్పిడి సర్జరీ. ఇది కూడా అన్ని సర్జరీస్ లాగానే దీంట్లో కూడా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్ లేని సర్జరీ అనేది ఎక్కడ ఉండదు. ఓకే. బట్ ఈ సర్జరీస్లో మనకున్న అడ్వాంటేజ్ ఏమంటే సక్సెస్ రేట్ ఈజ్ వెరీ వెరీ హై. ఓకే. వెన్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డన్, సక్సెస్ రేట్ ఈజ్ వెరీ వెరీ హై అండ్ హైలీ సాటిస్ఫాక్టరీ. ఓకే. అంటే పేషెంట్కు ఉన్న సఫరింగ్, సర్జరీ తర్వాత ఉన్న రికవరీలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోతుంది అన్నమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ ఇంప్రూవ్ ఎ లాట్. పెయిన్ ఆల్మోస్ట్ బికమ్ టు నియర్ జీరో. యూ కెనాట్ సే జీరో, బట్ నియర్ జీరో. లైక్ ఎలాగైతే 100% సక్సెస్ రేట్ అనేది ఎట్లయితే ఉండదో అట్లే దెర్ ఈజ్ సమ్ ఉంటుంది, సమ్ డిస్కంఫర్ట్ లైక్ అందరికీ ఉంటుంది అది. బట్ ఈ సఫరింగ్ ఉండేది ఖచ్చితంగా పోతుంది. ఓకే. ఎన్ని డేస్ తర్వాత ఇప్పుడు ఒక నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత వాళ్ళు నార్మల్గా వాక్ చేయొచ్చు, ఆర్ వాట్ ఎవర్ వాళ్ళ వర్క్స్ చేసుకోవచ్చు? నీ రీప్లేస్మెంట్ తర్వాత యూజువల్గా ఏం చేస్తామంటే వీ విల్ మేక్ దెమ్ వాక్. ఈ ఒక్క సర్జరీలోనే వీ విల్ మేక్ పేషెంట్ మొబైల్ ఫాస్టర్. ఓకే. బెడ్ రెస్ట్ అనేది యూజువల్గా అడ్వైస్ చేయము. ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఎట్ ద మోస్ట్ విల్ మేక్ దెమ్ వాక్. Or if it too much aged like 75-80 years now, like first day we'll make them stand, do some exercises. Second day నుంచి నడిపేయడం మొదలు పెడతాము. ఓకే. సెకండ్ డే నుంచి నడిపేయడం మొదలు పెడతాము. బై 15th day we'll remove the stitches. By that time ఫిజియోథెరపీ ఒక 10-15 days ఇప్పిస్తాము. సో నీ బెండింగ్, నీ స్ట్రైటనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేపిస్తూ ఉంటారు. దే విల్ బి వాకింగ్ ఆన్ దేర్ ఓన్. దే విల్ బి గోయింగ్ టు టాయిలెట్ అండ్ కమింగ్ బ్యాక్ ఆన్ దేర్ ఓన్. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ దెర్ విల్ బి సమ్ పెయిన్. ఇట్ విల్ గ్రాడ్యువల్లీ డే బై డే తగ్గుతూ వస్తుంది. సో బై 1 month దే విల్ బి ఆల్మోస్ట్ బ్యాక్ టు ద రొటీన్ యాక్టివిటీ. బట్ స్టిల్ దెర్ విల్ బి సమ్ డిస్కంఫర్ట్, సమ్ పెయిన్, సమ్ నమ్నెస్, ఏదో మొద్దుబారినట్టు, బిగుసుకుపోయినట్టు కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. ఒక 2 months వరకు ఇలా నడుస్తుంది. ఓకే. బట్ నాట్ మేజర్, నాట్ ఎన్ ఇష్యూ. Most of the patients do not complain these things. Even though they have some minor issues, they will go on because they will be very happy compared to the before the surgery. Okay. But by the end of 3rd or 4th month at the most, they will forget about the surgery, forget about the pain. They will be like go back to their normal life without looking at their knee joints. ఓకే. యాక్చువల్గా ఇది రీప్లేస్మెంట్ తర్వాత ఎన్ని డేస్ మీ అబ్జర్వేషన్లో ఉంచాలి? హాస్పిటల్లో 3-4 days స్టే ఈజ్ గుడ్ ఎనఫ్, డిపెండింగ్ ఆన్ ద కోమార్బిడిటీస్. ఓకే. సో 3 to 4 days. తర్వాత వీల్ అడ్వైస్ ఫిజియోథెరపిస్ట్ విల్ కమ్ హోమ్. ఓకే. ఎన్ని డేస్ చేయాలి సార్ కంపల్సరీ? వాళ్ళకి ఎన్ని డేస్ అని ఏమైనా స్పెసిఫిక్? డిపెండింగ్ ఆన్ ద ఈచ్ పేషెంట్. అంటే మన దగ్గర ఎలా అంటే ఒక్కో పేషెంట్ చాలా డిఫార్మిటీ అయ్యాక
సివియర్గా డిఫార్మ్ అయ్యాక వస్తారు, వాళ్ళకి కొంచెం ఫిజియోథెరపీ ఎక్కువగా అవసరం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ అర్లీగా వస్తారు, అంటే సర్జరీకి దే గెట్ కన్విన్స్డ్ ఎర్లీ అండ్ గెట్ ద సర్జరీ డన్. సో వాళ్ళకి పెద్దగా ఫిజియోథెరపీ అంతగా అవసరం పడదు. సో వాళ్ళకి 1 వీక్ అట్లా సరిపోతుంది. కొంతమందికి సివియర్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళకి ఏదైతే మనం సర్జరీ చేస్తామో వాళ్ళకి ఒక 2 to 3 వీక్స్ వరకు అవసరం పడుతుంది. ఓకే. బట్ ఇట్స్ ఆల్ ఇండివిజువలైజ్డ్. ఒక్కో పేషెంట్ పెయిన్ సెన్సిటివిటీ, పెయిన్ థ్రెషోల్డ్ని బట్టి ఫిజియోథెరపీ 1 వీక్ to 3 వీక్స్ వరకు అవసరం పడుతుంది. ఓకే. యాక్చువల్గా మీరు ఇప్పుడు రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఇప్పుడు ఆస్ట్రోఆర్థరైటిస్ గురించి ఏ ప్రాబ్లం మీద ఎక్కువ వస్తుంటారు? ఈ ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే మెయిన్గా మోకాళ్ళ విషయంలోనే ఎక్కువ కామన్గా వస్తుంది. మనకి ఎస్పెషల్ ఇండియన్స్లో కామన్ ప్రాబ్లమ్ ఈజ్ నీ జాయింట్, ఓకే, నీ రీప్లేస్మెంట్. అందుకే మనం నీ రీప్లేస్మెంట్స్ ఆర్ వెరీ కామన్. కానీ వెస్టర్న్ సైడ్ అయితే హిప్ జాయింట్ ఈజ్ మోర్ అఫెక్టెడ్ రిలేటివ్లీ. ఓకే. కానీ మనకు హిప్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఆర్ లెస్. ఓకే. మనకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ మన ఇండియన్స్లో. ఓకే. మీరు మ్యాక్స్ అపోలోలో చాలా సర్జరీస్ చేసి ఉంటారు కదా సార్, ఇప్పటికీ చాలా సర్జరీస్, అండ్ దీనిలో మీరు చేసిన సర్జరీస్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? సక్సెస్ రేట్ ఈస్ 99%. ఓకే. ఓకే. ఎన్ని సర్జరీస్ చేసి ఉంటారు సార్ మీ ఎక్స్పీరియన్స్? థౌజండ్స్. రెగ్యులర్గా ఒక డేలో ఎన్ని సర్జరీస్ చేయొచ్చు సార్ ఇన్ మై ఎంతూజియాజం? No, per day individual surgery choice usually. Some people will do up to 5 joints a day. Okay. But I usually do only 2 joints a day. Okay. Each individual choice with your, depending on your setup, your team, then but you can decide.